ప్రకాశం జిల్లా గిద్దలూరులో వర్షం కురిసింది. కొండపేట అండర్ రైల్వే బ్రిడ్జి నుంచి పాములపల్లికి వెళ్లే మెటల్ రోడ్డు బురద వల్ల అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు పరిస్థితిపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భవనాసి ఆంజనేయులు స్పందించారు. ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే వాహనదారులు నరకయాతన పడుతూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న మూల మలుపు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. బైకుల మీద వెళ్లేవారు జారిపడి గాయాల పాలైన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి సిమెంట్ రోడ్డు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు పట్టణం నుండి పామురుపల్లె అంటే రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి పామురుపల్లె పోయే రోడ్డుకు కొంచెం వరకే సిమెంట్ రోడ్డు వేశారు. కొద్దిమంది అప్పటి కాంట్రాక్టర్ ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో మట్టితో గ్రావెల్ పూర్తిగా తోలకుండా వదిలేయడంతో ఇటు వెళ్లే టూ వీలర్ కానీ సైకిల్ మీద వెళ్లే వాహనదారులు కానీ వర్షం వస్తే చిన్నపాటి వర్షానికి ఇక్కడ నీళ్లు నిలబడడం, ఇది స్కిడ్ అవ్వడము, చాలా మంది కూడా కింద పడడం కూడా జరిగింది. ఇటువంటి ప్రమాదకరమైన మలుపు దగ్గర కూడా ఈ డంపింగ్ యార్డ్ దగ్గర ప్రమాదకరమైన మలుపు ఉండడంతో ఈ ప్రాంతంలో ఈ పామురుపల్లె వెళ్లే రైతులు కానీ, విద్యార్థులు కానీ, పట్టణానికి వచ్చే వివిధ రకాలైన ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ సమస్య మీద వెంబడే స్పందించి తక్షణమే ఈ బ్యాలెన్స్ వర్క్ను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రభుత్వ అధికారులను అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా దీన్ని ఒకసారి పరిశీలించి ఇది పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.